నమస్తే, వెల్కమ్ టు ఓటన్ న్యూస్. తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం జిల్లకుంట గోపాలపురం గ్రామాల మధ్య 15 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం సుమారు 5:30 తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం జిల్లకుంట గోపాలపురం గ్రామాల మధ్య జాతీయ రహదారి పైన పక్కా స్కెచ్తో సినిమా తరహాలో 20 మంది బౌన్సర్లతో సీనియర్ జర్నలిస్ట్ మెహర్ బాబాపై భౌతిక దాడి చేశారు. పక్కా సమాచారం అందుకున్న సీనియర్ జర్నలిస్ట్ మెహర్ బాబా పేదవారికి అందవలసిన పీడీఎస్ బియ్యాన్ని టన్నులుగా తరలిస్తున్న వారిని నిలవరించగా ప్రశ్నించిన విలేకరులపై విచక్షణ రహితంగా దాడులు. ఆ లారీకి ఎస్కార్ట్గా వస్తున్న బొలెరో జీప్లో ఉన్న 20 మందికి పైగా పీడీఎస్ రైస్ మాఫియా దుండగులు రెచ్చిపోయి సీనియర్ జర్నలిస్ట్ మెహర్ బాబాపై భౌతిక దాడి చేశారు. ఈ విషయంపై తగిన అధికారులకు సమాచారం స్పందించిన అధికారులు అతి తక్కువ కాలంలో రేషన్ మాఫియాలో అంచెలంచెలుగా ఎదిగిన పీడీఎస్ రైస్ మాఫియా నిర్వాహకులు గతంలోనూ విలేకరులపై దాడులు చేయడం, అడ్డుకున్న వారిని వాహనాలతో గుద్దడం, అడ్డుకున్న వారిని చంపడానికి కూడా వెనకాడని వైనం. ఎవరైనా అతని గురించి పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలి అని చూస్తే వాళ్లపై పక్కా ప్లాన్ ప్రకారంగా దారుణంగా దాడులు చేయించడం. రైస్ మాఫియా ఆక్రమణలకు తోడుగా నీడగా కొందరు యువకులు మద్యం సేవించి ఎవరిపై పడితే వారిపై దాడులకు దిగడం, చూడ్డానికి అమాయకులుగా కనబడే రైస్ మాఫియా బరి తెగించి సామాన్యులను సైతం చుక్కలు చూపిస్తున్నారు. ఈ గ్యాంగ్ చేస్తున్న దాడులకు ఇకనైనా అధికారులు చెక్ పెడతారా, లేక ఈ గ్యాంగ్ ఆటలు ఇలానే సాగాల్సిందేనా? ఏంటి విలేకరులకు ఈ కర్మ? కావాలి, నాకు ప్రాణహాని ఉంది, ఇక్కడ ఉన్నా అని చెప్తే ఆయన ఫోన్ కట్ చేశారు. అదేవిధంగా నాకు ట్రాన్సాక్షన్ కావాలని చెప్పేసి 100 కూడా నేను 4 సార్లు చేయడం జరిగింది. అక్కడి నుంచి మరి వీళ్ళు పోలీసు వారు రాకపోవడంతో నేను ఏకొండూరు వెళ్ళడం జరిగింది. స్టేషన్లో కూడా ఎస్ఐ గారు లేకపోవడంతో ఫిర్యాదు ఇవ్వకుండా నేను మళ్ళీ 1 గంట వరకు స్టేషన్లో కూర్చుంటే 1 గంటకి మరి రామచంద్రరావు రైట్ హ్యాండ్ దీప్ అని అతను వచ్చిన స్టేషన్లో మరి బెదిరించి ఫోన్లో మాట్లాడి నా కొడుకు చంపేస్తాము, నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే కేసు పెట్టొద్దని చెప్పేసి నన్ను భయభ్రాంతులకు గురి చేసి ఎంతోమంది నా కొడక మేము లక్షలు పెట్టి అధికారులు తెచ్చుకున్నావురా, లక్షలు ఇచ్చాము, మేము కావాలని అధికారులు వేయించుకున్నావురా, తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకు మేము కొన్ని లక్షలు ఇస్తున్నావురా, నా కొడక నూది కూడా తీసుకో అని నన్ను భయభ్రాంతులకు గురి చేసి మరి ఉన్నతంలో నేను భయపడకుండా అక్కడి నుంచి నేను తిరువూరు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ సమయంలో మరి ఏఎస్ఐ గారు వచ్చి నా దగ్గర మరి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈరోజు 4వ రోజు జరుగుతున్నా కానీ మరి పోలీసు వారు వచ్చి నా దగ్గరికి అడిగినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా మరి అదే సమయంలో కూడా నన్ను కొట్టి పారిపోతున్న వారిని ఒక ఇద్దరు బస్సులో వెళ్తుంటే పట్టుకొని వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి వారిని స్టేషన్లో పెట్టమని చెప్పగా ఆ ఇద్దరిని కూడా మరి అక్కడ ఆపడం జరిగింది. ఆ ఇద్దరిని పట్టుకుంటే ఆ రోజు వచ్చింది ఎవరో, మరి నా మీద చేపించింది ఎవరో మొత్తం తెలుస్తాయి. కాబట్టి నాకు లోకల్ అధికారుల నుంచి కూడా నాకు థ్రెట్ ఉంది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేక విధాలుగా రేషన్ మాఫియాన్ని ఆపాలని చెప్పేసి మరి అరికడని చెప్పేసి ఉక్కుపాతం అవుతూ ఉంటే ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో అధికారులు అటువంటి మాఫియాతో సంబంధాలు పెట్టుకొని నాలాంటి జర్నలిస్టులని అడ్డొస్తే చంపేయాలని చూస్తున్నారు. కాబట్టి నాకు లోకల్ అధికారులతో కూడా పోలీసు అధికారులతో రెవెన్యూ అధికారులతో ప్రాణరక్షణ కావాలి. అదేవిధంగా మరి రామచంద్రరావు, దీఫ్, నిఖిల్, చారి వీరి వల్ల కూడా నాకు ప్రాణరక్షణ కావాలని చెప్పేసి మరి ముఖ్యంగా పోలీసు అధికారులు నా